హాయ్ అండి. గులాబ్ జాములు అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ వాటిని చేస్తున్నప్పుడు క్రాక్స్ వస్తాయని, లోపల పిండి పిండిగా ఉంటాయని, జ్యూసీగా ఉండవని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా సింపుల్గా చేసుకోండి. ముందుగా పిండిని ఏదైనా బౌల్ మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ తోటి వేరే బౌల్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ కాచి చల్లార్చిన పాలని వాడండి. మరీ కావాలి అని అనుకుంటే వాటర్నైనా యూజ్ చేసి ఒక మెత్తటి ముద్దలాగా కలిపేసుకోండి. దానికి కాస్త ఫ్రెష్ ఆయిల్, వాడిన ఆయిల్ కాకుండా ఫ్రెష్ ఆయిల్ వేసేసుకొని పైన అంతా అప్లై చేసేసుకొని నేను చూపిస్తున్న మాదిరిగా కలుపుకొని మూత పెట్టేసి దాదాపు అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము సిరప్ని తయారు చేసుకుందాం. 2 బౌల్స్లో నేను చూపిస్తున్న బౌల్ తోటి నాకైతే 2 బౌల్స్ల పిండి అయింది. నేను 2 బౌల్స్ల షుగర్ని తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ తీసుకున్న స్వీట్గా ఉండి తినబుద్ధి కాదు. కాబట్టి మీరు ఒకటి తీసుకుంటే ఒకటి, 2 తీసుకుంటే 2 బౌల్స్ వేసుకొని 4 బౌల్స్ల వాటర్ని యాడ్ చేసేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నెని పెట్టేసి చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. చక్కెర కరిగేంత వరకు మీరు తిప్పుకుంటూనే ఉండండి, లేకపోతే చక్కెర అడుగున గట్టిపడుతుంది. నేను దీంట్లో 2 బెల్లం ముక్కలు వేసాను చిన్నవి, అందుకని కలర్ అలా చేంజ్ అయింది. తర్వాత 1 స్పూన్ యాలక్కాయ పొడిని వేసుకొని ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసేసుకోండి. ఇది ఎంతవరకు మరిగించాలి అంటే చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మరొక 5 నిమిషాలు కరిగనిస్తే మనం గరిటెతో పట్టుకుంటే జిగటగా తగిలితే చాలు, ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని మూత తీసి ఒక్కసారి కలిపేసుకోండి. మరీ పిసకకుండా పైన కలుపుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ముద్దలు చేసేటప్పుడే మనకి రౌండ్ బాల్స్ చేసేటప్పుడే ప్రత్యేకించి మనం ఏం చేయాలి అని అంటే, మనం పిండిని తీసుకున్నప్పుడు 2 అరచేతుల మధ్యలో ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ మనం రౌండ్గా చూసుకోవాలి. పైన కాకుండా కొంచెం ప్రెస్ చేశారు అని అంటే చక్కగా ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా మనం ముద్దలాగా చేసేసుకోవాలి. ఒక్కసారి మీరు చేసేసుకున్న అలవాటు పడ్డారు అంటే మిగతావన్నీ ఈజీగా చేసేసుకుంటారు. ముందుగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోకండి, డ్రై అయిపోయి క్రాక్స్ వస్తాయి. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగా ఒక రౌండ్ వేసేసుకొని ఫ్లేమ్ని మళ్ళీ మీడియంలో టర్న్ చేసుకొని బంగారు వర్ణం వచ్చే వరకు ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని దాంట్లోకి వేసుకోండి. ఇరుకుగా ఉన్న పాత్రలో ఈ గులాబ్ జామున్స్ అంతా మనకి జ్యూసీగా తయారవ్వవు. అన్నీ పర్ఫెక్ట్గా నానాలి అంటే ఇలా వెడల్పాటిలో వేసుకొని పాకాన్ని వేసేసుకోవాలి. పాకం మరీ వేడిగా ఉండద్దు, మరీ చల్లగా ఉండద్దు, మధ్యస్థంగా ఉన్నప్పుడే వేసేసుకొని ఒక 2 గంటలైతే తప్పకుండా నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నా కానీ బాగుంటుంది. చూశారు కదా ఎంత చక్కగా ఉబ్బి జ్యూసీగా ఉన్నాయో. సో ఇలా సింపుల్గా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.